హలో గాయ్స్, ఇవాళైతే మనం ఆడబోతున్నాం స్కెలీ టీచర్ గేమ్ అనమాట. ఈ గేమ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఒకసారి ఆడి చూద్దాము. ఇది చాలా మంది గేమర్స్ అయితే ఆడుతూ ఉంటారనమాట. ఇవాళైతే నేను ఉంటాను. చిచి, నేను ఆడుతున్నాను. భలే, నాకు అప్పుడప్పుడు నచ్చొస్తుంది. ఏమైంది? కొడుతుందా తిన్ను? ఓ, స్కెలీ టీచర్ అందరినీ కొడతాను అనుకుంటా. ఏదో ఊరికే దయ్యం అనుకున్నా కదా. ఓహో, అయ్యో ఆగండి గైస్, మీకు అదుగోండి కొడుతుంది గైస్ మరి ఓవరు. ఇప్పుడైతే నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. కొంచెం మీకు చుట్టూతో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, ఏమనుకోకండి. ఇప్పుడు తను మన ఇంటికి వెళ్ళి మనం తన వాళ్ళ ఇంటికి వెళ్ళి టార్చర్ చేయాలన్నమాట. సరే, ఇప్పుడు ఫస్ట్ టార్చర్ ఏంటి? ఓహో, ఇదైతే నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఒకసారి ఆడినట్టు గుర్తు. ఇప్పుడైతే ఆవలిస్తుంది గైస్, మళ్ళీ కామెడీగా. సరే, ఇప్పుడు ఒక పేపర్ తీసుకున్నాను అనమాట. ఆ పేపర్లో మనం అయితే ఒక మౌస్ ట్యాప్ ఉంటాయి కదా ఎలకలది, అది ఏంటిగా ఈ తర వెనకాల వెళ్ళమంటుంది. ఒకవేళ చచ్చిపోతే పట్టేసుకుంటుందేమో, నాకు తెలిసిలేరు. ఇవంతా ఆడినట్టు గుర్తు గాయస్, ఏమన్నా అవుద్దేమో, నాకు భయం వేస్తుంది గాయస్. మళ్ళీ వెనకొస్తుందా? ఇదేంటి అసలు? వచ్చింది, ఇప్పుడు వచ్చింది మౌస్ ట్యాప్. ఓహో, ఇట్టు రాలేదులే, అట్టు వెళ్ళింది. భయపడిపోయా అబ్బా. ఇప్పుడైతే ఇక్కడ పెట్టాలి, నాకు తెలుసులేరా. సరే, ఇప్పుడైతే మనం వెళ్ళిపోవాలి స్పీడ్గా బయటికి. డైరెక్ట్ తిరిగిపోతుంది ఏంటో స్క్రీన్. స్టార్ట్ అయిపోయింది. ఆగండి గైస్, మీరు అబ్జర్వ్ చేశారా? తను ఎక్కడో ఉంది, మళ్ళీ అక్కడి నుండి వస్తుంది. దీనికి ఏమన్నా మాయమయ్యే శక్తి ఉందా? గైస్, మీరు అబ్జర్వ్ చేశారా? అసలు చేతి కూడా పెట్టలేదు, అప్పుడే పట్టేసుకుంది. సరేలేండి, ఇప్పుడైతే ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. ఏవిడు భలే డ్యాన్స్ ఆడుతున్నాడు. భలే ఉంది. మాటికి గేమ్లో అయితే ఎక్కువగా యాడ్స్ వస్తాయి, కొంచెం ఏమనుకోకండి. గేమ్ ప్లే వీడియోసరికి అయితే కొంచెం యాడ్స్ రావు. ఇదేంటి గైస్ ఉల్టా అయిపోయింది. 1 మినిట్, మంచిగా చేస్తాను ఆగండి. ఇది రాంగ్ వచ్చింది, ఏంటి రావట్లేదు సరిగ్గా. అది వచ్చింది. ఇప్పుడైతే రాంగ్ కొట్టేద్దాం. ఇదైతే నేను ఫోన్లో ఆడుతున్నాను. కొంచెం ఉంటే మా నాన్నకు శాలరీ వచ్చిన తర్వాత కంప్యూటర్ కొంటారన్నారు. శాలరీ వచ్చిన తర్వాత కాదు, నా బర్త్డేకి. అప్పుడు వెంటనే స్క్రీన్ వస్తుంది. ఇప్పుడైతే ఏమనుకోకండి, స్క్రీన్ రాదు. నేను ఇప్పుడు గేమ్ ఆడేసి డబ్బింగ్ ఇస్తున్నా. షెఫ్, మీకు ఆమె మాటలు వినపడకపోయి ఉండొచ్చు, ఎందుకంటే రికార్డ్ చేసుకున్నా కదా, అందుకనే. ఏమంటుందంటే షెఫ్ ఇన్ ద వరల్డ్ అంట. మరి మిగతా వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి? స్టాల్ వేసింది గైస్. సరిపోయిందయ్యా. బచ్చి, డబ్బులు మొత్తం పోతున్నాయి గైస్. నా డబ్బులు పోగొడతావా? ఆకు, ఇప్పుడు చెప్తా. మాకేమన్నా సామాన్లు కావాలంటే ఇక్కడ ఉంటాయన్నమాట, అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. ఫస్ట్ ఎనర్జీ డ్రింక్ తాగుదాం. ఫుల్ ఒకటి ఉంది ఆల్రెడీ, మనకి హెల్త్ అస్సలు తగ్గిపోద్ది అనమాట. ఇప్పుడైతే తను పైన ఉందా కింద ఉందా? నాకు తెలిసి కిందే ఉంటుంది అనుకుంటా. తను ఎప్పుడు బుక్ చదివేది కిందనే, కాబట్టి కిందనే ఉంటుంది. ఇప్పుడు ఉప్పు సాల్ట్ పక్కనే ఉంది. ఇప్పుడైతే మొత్తం వేసేద్దాం. మొత్తం వేసేసి పారిపోదాం గాయస్. నిజంగా అందరినీ కుడుతూ ఉంటాయి గాయస్, నిజంగా చెప్పాలంటే. సరే, ఇప్పుడు తను వచ్చేసి వెంటనే అది తాగుతుంది అనమాట. అప్పుడు వెంటనే అని అయిపోద్ది. అది ఆ సీన్ మాత్రం భలే కామెడీగా ఉంటుంది. తాగు, మంచిగా తాగు. తిను. ఏం కూరనో అది తెలీదు కానీ చండాలంగా ఉంది చూడ్డానికి. అది గొంతులు ఎరుక్కుంది అనుకుంటా. అయ్యా గాయస్, ఎక్కువ చేసినట్టు వాంటింగ్ చేస్తుంది భలే కామెడీగా. వీడు మాత్రం ప్రతి గేమ్ లో భలే డాన్స్ చేస్తున్నాడు అయ్యా. నాకు అదే భలే కామెడీగా ఉంది. గేమ్ గెలిచిన ఇప్పుడు నెక్స్ట్ ఏంటో తెలీదు, ఎందుకంటే మా నాన్న ఫోన్స్ కావాలన్నమాట. అందుకనేసి నేనేమి బాగలేదు. ఇప్పుడు పైన స్క్రీన్ కనబడుతుంది కదా, దానికి 2 ఫోన్స్ కావాలంట. మా నాన్న
ఫోన్లో ఎక్కువగా స్పేస్ ఎక్కువ అయిపోయింది. మా నాన్న రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారనమాట. అవి ఫొటోస్ ఎక్కువ అయిపోయి ఇంకా చేయకూడదండి మీరు అనేసి వచ్చింది. ఇంకా నాకు కోపం వచ్చింది చూడండి గాయస్, భలే తిక్కలేసింది నాకైతే. ఇంకా సరేలా అని చెప్పేసి ఇంకా ఆడుతున్నా డబ్బింగ్ ఇచ్చుకుంటూ. ఇందాకైతే రియల్గానే ఆడాను. అది గాయస్ కరెంట్ వస్తుంది చూసారా మీరు? దాని నుండి షాక్ కొడుతుందా ఇంటి కొంపదీసి. తన ఫేవరెట్ షో అంట. ఇప్పుడైతే మనం ఈ నిచ్చెన ఎక్కాలి. ఒకసారి పైన కూడా అబ్జర్వ్ చేయాలి. నేను చాలా చేసేసాను కానీ ఒకసారి మీకు చూపించాలనేదే నా అది ఒపీనియను. ఎంత మెల్లగా నడుస్తుందో గాయస్. ఓ మై ఫేవరెట్ షో అంట. బాగైంది. మరి నన్ను కొడతావా? నన్ను కొడితే ఇంట్లోనే ఉంటుంది. అయ్యా గాయస్ మళ్ళీ డౌన్లోడ్ చేస్తుంది. ఏంటి ఏం కావాలి మీకు? ఒకవేళ స్టార్స్ ఇవ్వాలేమో. నాకేమో వద్దురా, నేను ఇవ్వను. కానీ బాగుంది గేమ్. ఇవాళ టీచర్ బర్త్డే అంట. ఏమక్కర్లేదు, నువ్వు ఫంక్షన్కి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే కూర్చో కామ్గా. నేను నిన్ను టార్చర్ చేస్తుంటా, నువ్వు నన్ను వెంబడిస్తూ ఉండు. ఓకే లేకపోతే లేదు, అయిపోయింది. సరే అంతే. ఇవాళ ఫంక్షన్కి వెళ్తావా? ఏమొద్దు, ఇంట్లో కూర్చో. ఏంటి వెళ్ళేది? నువ్వు వెళ్ళడానికి లేదు, అస్సలు లేదు, ఒప్పుకో నేను చెప్తున్నా. సరే ఇప్పుడైతే మా డ్రెస్ని కట్ చేసేద్దాం. అప్పుడు అనుకున్నది అదే ఒకటి స్పెషల్ డ్రెస్ అనమాట. కట్ చేసేద్దాం. అది చాలా బ్రాండెడ్ అనుకుంటా. అసలు లుక్ చూడండి గైస్. మా అమ్మకి ఇస్తే ఇంకా అది ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ అదే వేసుకుంటుంది. ఇప్పుడైతే మనం వెళ్ళి అక్కడ ఏంటో ఉంది, సాల్టా కాదు కత్తిరా బాబోయ్. కానీ అనవసరంగా పాదముద్రలు నొక్కా. అదే ఎప్పుడన్నా తెలియదు ఉంటే నొక్కాల్సిందే. బాచి మళ్ళీ అది నొక్కాలంటే యాడ్ చూడాలి. సరేలేండి, నాకు ఎక్కువ ఒక్కడ ఉంటుందో బాగా తెలుసు. అది స్టార్ తీసుకుందాం. స్టార్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనం ఎప్పుడన్నా అంటే తెలియని ఉంటాయి కదా, అంటే మనము స్టార్టింగ్లో వస్తాయి కదా మీరు ఇట్లా చేయాలి అని, అది చూసుకోకుండా చదవకుంటే ఇది చూపిస్తుంది అనమాట ఆ స్టార్ నొక్కితే. అది ఇప్పుడు మనం త్వరగా వెళ్ళిపోవాలి. వంటింటి పైకి దారి ఉంటుంది. నేను ఒకసారి అట్లానే ఇరుక్కుపోయాను. వంటింట్లో ఏంటి పైకి వచ్చాంగా అన్న గొంతు పెట్టుకొని బిసికింది. తను ఎట్లా చంపుతుందో తెలియదు మీకు, ఘోరంగా చంపుతుంది గొంతు బిసికి. బాబోయ్, ముందు తీసేయాలి. ప్రతిసారి వచ్చినప్పుడల్లా అది ఓ మై గాడ్ అంట. భలే ఫీల్ గైస్, అది ఫీల్. మీరు ఎప్పుడన్నా కామెంట్ చేయండి మీ టీచర్స్ వాళ్ళ ఇంటికి ఎప్పుడన్నా వెళ్ళారేమో అని. కానీ నేను ఒక్కసారి వెళ్ళాను ట్యూషన్ టీచర్ వాళ్ళ ఇంటికి. తన పేరు గాయత్రి టీచర్ అన్నమాట. కానీ ఆ టీచర్ అంటే నాకు భలే భయం అబ్బా. ఇవాళ టీచర్ గైస్, ఓహో ఇదా, నాకు అర్థమైంది, బాగా అర్థమైంది. పిన్నా ఏంటి, పిన్నేనా కాదా? నాకు ఎందుకు కొంచెం డౌట్ కొడుతుంది. ఆగండి. ఇప్పుడైతే ఈ యాడ్లో నాకు బాగా ఏం చెప్పాలో ఓడర్థం కావట్లా. నాకు అంత కోపం వస్తుంది మళ్ళీ. కానీ నేను ఇది నార్మల్గా ఆడతాను. మీరే కానీ ఇది ఒకసారి ట్రై చేయ బ్రో అంటే ఖచ్చితంగా చేస్తా. అయినంత ఈ పిజ్జాలు ఏందో వీళ్ళది ఏందో నాకు తెలీదు. ఒక పిజ్జా కొన్నందుకు అంత డబ్బులా? ఇదే రియల్ లైఫ్లో ఉంటే ఒక నోటు తప్ప ఇంకేం రాదు. అది భలే కామెడీ. కానీ ఇందులో ఏంటి, ఒక పిజ్జాకి కొన్ని కట్టాలు వచ్చేస్తున్నాయి. ఒకసారి ఆడి చూద్దాం. అది నేను అది రాంగ్ వచ్చేంత వరకే ఆడతా. ఇప్పుడైతే మనం వెళ్దాము. ఒకసారి అదే నాకు పిన్నేనా కాదో అర్థం కావట్లేదు. పిన్నే అనుకుంటా నాకు తెలిసి. అదిగోండి పిన్ ఇక్కడే ఉంది, తీసుకోరా. పద. పిన్ ఇప్పుడు అక్కడ పెట్టామా, క్లోజ్ చేసామా, కేల్కతం దుకాణం బంద్. అది అట్టొస్తుంది, ఇటు వస్తుందా, అటు వస్తుందా?
ఇటు వస్తుంది ఇటు వస్తుంది ఇట్టే వస్తుంది గాయస్. సరే అయ్యా గాయస్ చూసింది బా ఎందుకు రాని హాల్ నీకు అంత ఒళ్ళు బద్ధకం అయ్యా గాయస్ ఎంత బొగ్గోండి నేను. మీరు చెప్పండి గాయస్, అది పెట్టంగానే బయటికి రావాల్సింది నేను బుగ్గ అయిపోయాను. ఏంది గాయస్ ఇది. సరే ఇప్పుడైతే మనము సరే ఇప్పుడైతే రాంగ్ కొట్టేస్తారుగా అది పోయింది. ఇప్పుడు తను కిందకు వస్తుందా? అదిగో కిందకు వస్తుంది బాగా. అనవసరంగా నాకు అతి అంట ఇది ఇది తన కింద పెట్టాలి వెంటనే అంటది. ఇది పెట్టడం కంటే తీసుకొని బెటరు. ఒకవేళ తనని ఇక్కడికి రప్పించి ఇక్కడ పెడితే ఎట్లా ఉంటుంది? తను వద్దు ఇప్పుడు మళ్ళీ మెల్లగా వెళ్తుంది అబ్బా. ఒకసారి అట్లానే చేసింది, నాకు ఇంకా పిచ్చి లేసింది. అది నా మీద కోపడుతుంది నువ్వు కూర్చొని. అది 25 రూపీస్ వస్తున్నాయి కదా ఇందాకనండి. బాబోయ్. సరే అండి, ఈ యాడ్లు ఎందుకని మాటికి వస్తున్నాయి. నాకు ఇంకా పిచ్చే లేస్తుంది. చేయొద్దు. ఏమన్నా నొక్కితే చాలు డౌన్లోడ్ వస్తుంది. నాకు అదే భలే కోపం వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నొక్కితే డౌన్లోడ్ రాదు కదా చెప్తున్నా. మళ్ళీ ఇంకా గేమ్ నొక్కగానే డౌన్లోడ్ వస్తుంది. వద్దు మనకెందుకు, మళ్ళీ మనమే బుక్ అవుతాం. సరే ఇప్పుడు మనం క్యాట్ని తప్పించాలి. ఒక మూగ జీవిని అట్లా హింసిస్తుంది ఈ స్కెలెట్. సరికి ఓవర్ అయిపోతుంది. సరే 1 minute గాయస్. ఒకవేళ ఎవరైనా ఫోన్ చేశారనుకో వీడియో మధ్యలోనే ఆపాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా మీరు నన్ను వదిలిపెడతారా చెప్పండి? అందుకనేసే పదరా. ఇదేమో ఒకటి కంప్యూటర్స్ అనుకున్నా, ఫోన్స్ కూడా గ్లిచ్ అవుతున్నాయి ఈ మధ్య. సరే అండి, తను కిందకి వెళ్ళిపోనివ్వండి. ఫస్ట్ వెళ్ళిపోనివ్వండి త్వరగా. మనం మళ్ళీ వెళ్ళాలి. ఒకవేళ కానీ ఇప్పుడు చూసింది అనుకో మెల్లగా వెళ్తుంది. వెళ్ళిపోండి. నిజంగా చాలా మెల్లగా వెళ్తాయి గైస్. ముసలాం అసలు పిల్లి నడక అంటారు దీన్ని. మరి ఓవర్ పిల్లి నడక అంటారు. నిజంగా ఈ పిల్లి నడక నడుస్తే నాకు భలే తిక్కలేసుద్ది. ఎంతసేపు గాయస్ ఇంకా ఎట్లా ఎతకాలి? ఆ రెడ్కి నాకేం వద్దులే. ప్రతిసారి ఏమన్నా కావాలంటే ఇలా ఎగురుద్ది. అది దొరికేటట్టయితే మనం తీసుకోవచ్చు, లేకపోతే తీసుకోలేము. ఏంద్రా అన్ని ఎతికాయి కదరా, ఏం లేవా? మరి ఏంది గైస్, నాకు అంతా చెక్ చేసే కదా. వీటి మధ్యలోనే ఎక్కడో ఒకటి క్యాట్ రూమ్ ఉండాలి. ఆ క్యాట్ అన్నీ చెక్ చేసే కదరా. మరి ఇది ఘోరమయ్యా. కొన్ని చెక్ చేయాలంటున్నా, చెక్ చేస్తాను. ఇది క్యాట్ ఏదిరా? ఇదిగోండి. ఇప్పుడు తను బయటనే ఉంది. రెడ్కి తీసుకొని ఓపెన్ చేసి వెళ్ళిపోవాలి. ఇంకేం తెలియకూడదు. ఇక్కడ నుండి మనం వెళ్ళొచ్చా? అదారా ఒకసారి దూకచ్చో లేదో ఒకసారి చెక్ చేసుకుంటా. దూకలేం గైస్. సరే ఇప్పుడు మనం పైకి వస్తుంది. బాబీ ఎందుకే పైకి వచ్చావు? నీ పని ఎందుకు చెప్పు, నాకు అర్థం కావట్లా. రెడ్కి అయితే దొరికింది. దీని పనేంది గాయస్? అది వెళ్ళిపో. అసలు ఎందుకు వచ్చావు? మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు? టైం పాస్ నీకు, నాకు రాలా? సరే వెళ్ళిపోలేమండి. ఇంకా వాళ్ళంతా గిజ్జలాడుతుంది. ఎంత మెల్లగా వెళ్తుందో. ఇది పిల్లి నడక కన్నా ఘోరంగా అతి ఘోరం అయిపోయింది. అది మొన్న చూసిందా? చూడలేదు. తీసుకురా పిల్లిని. పద. అసలు ఎట్లా చూస్తుంది గైస్? ఆగండి, అసలు ఎంత దూరం వస్తుంది? ఒకసారి మనము ఉంచవద్దు. అసలు ఎంతసేపట్లో వస్తుంది చూద్దాం. వచ్చేసింది.
ఓ మై గాడ్ గాయ్స్, జస్ట్ మిస్లో బాబోయ్, ఇది ఎక్కడుందో మనకి చాలా బాగా తెలుసు. అందుకనేసి ఇంకా నెక్స్ట్ ఇంకా అంతే గాయ్స్. ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో